Hello, welcome to Spoken English Tutorials, Class 12. In this video, we are going to discuss about some basic sentences which are very helpful for you. So I request you all to pronounce these sentences along with me, as well as make a note of these sentences, as well as try to use these sentences in your daily routine. So the sentences are printed here, so visible here, so you can make a note of it and try to pronounce along with me very loudly. The sentences are: first one is I am a teacher. I am a teacher. Here, I is a subject, am is an helping verb, a is an article, teacher is a word, extra word. Okay, so this is a complete structure, a complete sentence with a mixture of everything. It is having subjects, it is having articles, it is having extra words, it is having nouns, it is having helping verbs. So, as I told in the beginning of the classes, a sentence is a mixture of each and everything. As I told in the parts of speech, whenever you are speaking anything, you will divide it. You will make that particular speech into separate parts, so that your pronunciation and your way of speaking will become easy. So, I am a teacher. So, what is the meaning of this sentence in Telugu language? నేను ఒక ఉపాధ్యాయురాలిని. నేను ఒక ఉపాధ్యాయుడను. నేను ఒక టీచర్‌ని. ఒక అనేటప్పుడు ఒకే అన్న సందర్భంలో ఏ అనే ఆర్టికల్‌ను వాడతాం ఇక్కడ. యూ నీడ్ టు రిమెంబర్ దిస్. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. వాట్ ఆర్ యూ డూయింగ్ మిస్టర్ రమేష్? ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. వాట్ ఆర్ యూ డూయింగ్ మిస్టర్ సురేష్? ఐ యామ్ ఈటింగ్ ఫుడ్. నేను తింటున్నాను. ఈ విధంగా సెంటెన్సెస్ అనేటివి చాలా క్రియేట్ చేయొచ్చు. ప్రొవైడెడ్ ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్, ఇఫ్ యు ఆర్ గివింగ్ సమ్ టైమ్ ఫర్ దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నేర్చుకోవాలి అని చెప్పి మీరు అనుకున్నట్లయితే దీనికి ఎగ్జాంపుల్స్ మీరు క్రియేట్ చేసి యూ విల్ ట్రై టు ప్రాక్టీస్ దెమ్ అలాంగ్ విత్ మీ. నేను చెప్పేటప్పుడు మీరు ప్రొనౌన్స్ చేయండి. ఐఎమ్ ఎ డాక్టర్. మీరు కూడా అనండి. యూ ఆల్సో ట్రై టు టెల్ ఐఎమ్ ఎ డాక్టర్. నేను ఒక వైద్యుడను, ఒక డాక్టర్ని. ఐ ఆమ్ అ డాక్టర్. హూ ఆర్ యూ అని ఎవరైనా అన్నారనుకోండి, మీరు డాక్టర్ అయితే డాక్టర్ అనండి, పోలీస్ అయితే పోలీస్ అనండి, ఒక స్టూడెంట్ అయితే స్టూడెంట్ అనండి. ఒకవేళ మీరు ఎంప్లాయర్ అయితే ఎంప్లాయ్, ఐఎమ్ అన్ ఎంప్లాయర్. చూడండి, ఎంప్లాయర్కి ముందు హ్యాన్ అనే ఆర్టికల్ను వాడతాం ఇక్కడ. ఎందుకంటే ఎంప్లాయర్లో ఈ అనేది వోవెల్ సౌండ్ ఇస్తుంది బిగినింగ్లో. యాజ్ ఐ టోల్డ్, వోవెల్ సౌండ్స్కి ముందు ఆల్వేస్ ఏ ఆర్టికల్ వాడాలి? యాన్ అనే ఆర్టికల్ను వాడాలి. ఐఎమ్ అన్ ఎంప్లాయర్. ఐఎమ్ అ స్టూడెంట్. ఐఎమ్ అన్ స్టూడెంట్ అంటామా? అనము. ఎందుకంటే స్టూడెంట్లో ఎస్ అనేది కాన్సనెంట్ సౌండ్. వెనెవర్ దెర్ ఆర్ కాన్సనెంట్ సౌండ్స్ వీ నీడ్ టు యూస్ ఏ ఆర్టికల్ బిఫోర్ దట్ పర్టికులర్ వర్డ్. గట్ నెక్స్ట్ విల్ మూవ్ టు అనదర్ సెంటెన్స్. ఐఎమ్ ఎ లాయర్. లాయర్ అంటే మీకు తెలిసిందే, లైక్ విల్ సీ మోస్ట్ ఇన్ కోర్ట్స్. ఐఎమ్ ఎ లాయర్. నేను ఒక లాయర్ను. ఐఎమ్ అ గుడ్ గర్ల్. నేను ఒక మంచి అమ్మాయిని. ఒక అనే సందర్భంలో చెప్పేటప్పుడు ఏ అనే ఆర్టికల్ను కంపల్సరీ వాడాలి. ఓకేనా? ఇక్కడ బాయ్ అనేది నౌన్. ఇక్కడ నౌన్ యొక్క మీనింగ్ పెంచుతున్నాం. ఇక్కడ మనం గుడ్ అనేది పెంచుతున్నాం. యాడ్వర్బ్ అయిపోయింది. ఓకేనా? సో సారీ, అడ్జెక్టివ్ అయిపోయింది. ఐఎమ్ ఏ స్టూడెంట్. ఐఎమ్ ఏ స్టూడెంట్. నేను ఒక విద్యార్థిని, ఒక విద్యార్థులను. ఇట్లా ఒక విద్యార్థిని చెప్పే సందర్భంలో వీ హ్యావ్ టు యూస్ ఐఎమ్ అ స్టూడెంట్. ఐఎమ్ గోయింగ్ టు పంజాబ్. ఎవరైనా అడిగారు అనుకోండి, వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్ అంటే ఎక్కడ, ఆర్ అంటే ఒక ఐల్ టెల్. ఈజ్ అంటే ఎప్పుడు వాడాలి, ఆర్ అంటే ఎప్పుడు వాడాలి, ఐల్ టెల్ ఇన్ ద ఫ్యూచర్ క్లాసెస్. వేర్ ఆర్ యూ గోయింగ్? ఓకే, ఎక్కడికి వెళ్తున్నావు? ఓకేనా? వేర్ ఆర్ యూ గోయింగ్? సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి టెన్సెస్ చెప్పేటప్పుడు ఇక్కడ ఆర్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఈజ్ ఎప్పుడు యూజ్ చేయాలి అర్థమవుతుంది. ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ కన్ఫ్యూజ్. జస్ట్ ప్రాక్టీస్ దిస్ సెంటెన్స్. ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలో జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఐఎమ్ గోయింగ్ టు పంజాబ్, అంతే. ఓకే, నెక్స్ట్ ఐ ఆమ్ అన్ ఇండియన్. ఐ ఆమ్ అన్ అమెరికన్. ఐ ఆమ్ అన్ ఇండో అమెరికన్. ఈ విధంగా డిఫరెంట్ సెంటెన్సెస్ యూ కెన్ క్రియేట్. ఐ ఆమ్ అ డాన్సర్. నేను ఒక డాన్సర్ని. ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్. నేను నీ మిత్రుడను. ఐ ఆమ్ అ క్రికెటర్. నేను ఒక క్రికెటర్ని. ఐ ఆమ్ అ రైటర్. నేను ఒక రైటర్ని. ఇంకా మంచి రైటర్ అని చెప్పే సందర్భంలో ఐ ఆమ్ అ గుడ్ రైటర్. ఐ ఆమ్ అ ఫేమస్ రైటర్. అట్లా ఐ ఆమ్ అ ఎస్సే రైటర్. ఈ విధంగా మనం సెంటెన్సెస్ క్రియేట్ చేస్తూ వెళ్ళొచ్చు. ఐ ఆమ్ యువర్ క్లాస్మేట్. నేను నీ క్లాస్మేట్ని, తోటి విద్యార్థిని.
ఐ యామ్ ఎ పేషెంట్. ఐ యామ్ ఎ పేషెంట్. నేను ఒక పేషెంట్ అంటే ఎవరికన్నా హెల్త్ బాలేనప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తాం చూడండి. వాళ్ళు పేషెంట్స్ అవుతారు. మనకి ఎవరైతే ట్రీట్ చేస్తారో ఆ పేషెంట్‌కి దే ఆర్ కాల్డ్ యాస్ డాక్టర్. హి ఈస్ ఎ డాక్టర్. సో, ఇలా ఈ విధంగా 15 ఎగ్జాంపుల్స్ చూసాం కదా! ఈ 15 ఎగ్జాంపుల్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. యాస్ వెల్ యాస్ వాటిని చెప్పడానికి ట్రై చేయండి. మీకు టైం వచ్చినప్పుడు వాటిని యూజ్ చేయండి. ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ పొజిషన్‌లో, ఆ సందర్భంలో, ఆ సిట్యుయేషన్‌లో వీటిని యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ యాస్ వెల్ యాస్ నీకు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లియర్ దెమ్ ఆఫ్. అండ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ కొన్ని కొన్ని సెంటెన్సెస్ నేను మీకు ఇవ్వబోతున్నాను. ఐ యామ్ గోయింగ్ టు గివ్ ఫ్యూ సెంటెన్సెస్ లైక్ ఐ గేవ్ 15. ఐ విల్ ట్రై టు గివ్ 10, 10 డైలీ సో దట్ మీకు కూడా అంత స్ట్రెస్ ఉండదు. ఆ 10 ఎగ్జాంపుల్స్‌నే బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ 10 ఎగ్జాంపుల్స్‌నే మీరు మీ ఇన్నోవేటివ్ ఐడియాస్ యూజ్ చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఉందనుకోండి. టీచర్ దగ్గర మీరు సైంటిస్ట్, ప్రొఫెసర్ అండ్ పైలట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెంటెన్సెస్ మీరు పెట్టారనుకోండి. దట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. గాట్ ఇట్? So with this, we'll wind our class today. We'll see in the next class with an interesting topic. Thank you.